ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. పెండింగ్ లో ఉన్న పలు అర్జీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సామాన్యులకు కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అర్జీలు వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ సేవలను వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. బళ్ళారి నుంచి 20 సంవత్సరాల క్రితం జీవనం ఆధారం కోసం ఉదయగిరికి వచ్చిన 20 కుటుంబాలకు అప్పటి నుండి రేషన్ కార్డు మరియు ప్రభుత్వం అందిస్తున్న సేవలు తమకు అందడం లేదని ఎమ్మెల్యేకి వినతులు ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆత్మకూరు ఆర్డీఓతో ఫోన్ లో మాట్లాడి 2 వారాల్లో సమస్యను పరిష్కరించారని ఆదేశించారు. కార్యక్రమంలో పొలిటికల్ అడ్వైజర్ మాలేపాటి చైతన్య, మండల నాయకులు పాల్గొన్నారు. దోష పరిహారార్థమస్తు సుప్రీత సుప్రసన్న వరదో భవతు భవంతో భ్రవంతో అనుగృహ్ణంతో దేవాయనే నమః సర్వాయ దేవాయనే నమో నమః. దోష పరిహారార్థమస్తు దోష పరిహారార్థమస్తు సుప్రియత సుప్రసన్న వరదా భవతో భవంతో భ్రవంతో అనుగృహ్ణంతో భవ బ్రహ్మరాయోద్భవ విష్ణో శ్రీమాన్ భవాయనే నమః. ప్రదాయకాయనే నమో నమో దేవదేవాయనే నమః. దేవతా సార్వభౌమ నమస్కారం అండి. ఈరోజు ఒక శుభదినం. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి మింజమూరులో డయాలసిస్ సెంటర్ తోటే ఒక మెట్టు పడింది. అక్కడి నుంచి ఒక్కొక్కటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉదయగిరి టౌన్ లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజ్ రెనోవేషన్ అవ్వచ్చు, న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, టోటల్ గా ఒక 5 కోట్ల ఖర్చుతోటే మనం ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కాలేజీ పరిస్థితి ఇంతకుముందు నేను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. ఈ కాలేజీ సరిగా విండోస్ లేక, సరైన ఫెసిలిటీస్ లేక, ఇది కాలేజ్ అయినా కాదా అన్న పరిస్థితిలో ఉన్నది. ఆ రోజు నుంచి కూడా ఆలోచన, ఈ ఒక్క డిగ్రీ కాలేజ్ కాదు, అన్ని కాలేజీలు స్కూల్స్ ఉదయగిరి నియోజకవర్గంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి, మన నాయకులు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో మెట్లు పడాల్సిన ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో. వారి దృష్టికి నేను చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. పరిస్థితి బాగాలేదు, ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాల్సిన చాలా ఉందని చెప్పి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కమిటెడ్గా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలి, వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు కొన్ని ఫండ్స్ ఫ్యూచర్లో ఇవ్వబోతా ఉన్నారు. రేపు మార్చిలో బడ్జెట్లో కానీ ఇంత ముందు కానీ మనకు వీలైనంత వరకు ఒక్కొక్క ఉన్న 8 నెలల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చిన ఫండ్స్ తోటే దాదాపుగా 60 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు అవ్వచ్చు, మిగతా కొన్ని రోడ్ వర్క్స్ 30 క్రోర్స్ తోటి మనం కలిగిరి కొండాపురం రోడ్ వర్క్ కావచ్చు, రోడ్లు గుంట పూడికలు కావచ్చు, రోడ్లు, నీళ్లు, తాగునీరు మీద ఫోకస్ పెట్టి దాదాపుగా ఇంకొక 22 వాటర్ ప్లాంట్లు రాబోయే రెండు వారాల్లో సమ్మర్ వచ్చే లోపల 22 వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయాలని, ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నాకు ఆ సమస్య కనపడింది. తాగునీరు సమస్య మీద ఎక్కువ మాట్లాడడం జరిగింది, అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి 50 కుటుంబాలు ఉన్న, ప్రతి 50 గడపలు ఉన్న చోట మనం వాటర్ ప్లాంట్ పెట్టి నీటి సమస్యను, తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని. అలాగే సాగునీరు సమస్య మీద ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్ లో కూడా పెట్టారు. ఈ బడ్జెట్ లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయే బడ్జెట్ లో మనకు ఒకటి వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. అలాగే మనకు సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఆ నమ్మలకుండా ఫ్యూచర్ లో కూడా అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బాబు గారు కూడా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ. బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ బయట ఎన్నో అమెరికాలో కూడా తిరగడం జరిగింది. లోకేష్ బాబు గారు ఎన్నో కంపెనీస్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు దాదాపుగా 2-3 గంటలు పడుకుంటారేమో. ప్రతిరోజు కూడా వాళ్ళ తపన ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ పెరుగుతుందో, జాబ్స్ క్రియేషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఫ్యామిలీస్ డెప్ అవుతాయి. దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో 90,000 కుటుంబాలు ఉన్నాయి. 90,000 కుటుంబాల్లో కష్టాలు ఏం లేవు. ఎక్కడైతే వెనకబడిన కుటుంబాలు ఉన్నాయో వాటిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఉద్యోగం కానీ ఒకటి దొరికితే కుటుంబం, వైసీపీ పార్టీకి వాళ్ళకు కూడా మనం పిలుపు ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. దయచేసి అందరం, అలాగే ఉదయగిరి టౌన్ ఒక స్పెసిఫిక్ ఐసోలేటెడ్ గా ఉండిపోయింది, అంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఒక చోటే ఉండిపోయారు. అక్కడే జనాభా మనకు ప్రజలు పెరుగుతా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బిల్డింగ్ లో దాదాపుగా 10 మంది 15 మంది ఉండే సందర్భం ఉంది. వాళ్ళతో కూడా వర్క్ చేసి వాళ్ళ కొంతమంది
అందరికీ నమస్కారం అండి. వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.